హలో అక్కలు అన్నలు తమ్ముళ్ళు చెల్లెళ్ళు ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే సూపర్ కూల్గా ఉన్నాను. నాతో పాటు మా చెల్లెళ్ళు కూడా సూపర్ కూల్గా ఉన్నారనమాట. మీకు ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది వీడియో దేని గురించో అని. నాటుకోడి బిర్యానీ ఛాలెంజ్ చేయబోతున్నాం అన్నమాట. అయితే ఈ బిర్యానీని చూసి మీరు బయట తెచ్చుకున్నారేమో లేకపోతే బయట నుంచి ఆర్డర్ చేసుకున్నారేమో అనుకోవద్దు. మేము స్వయంగా ఇంట్లోనే చేసుకున్నాము. బట్ ఈ రెసిపీని కూడా ఒక వ్లాగ్ తీద్దాం అనుకున్నాను, కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల కుదరలేకపోయింది. అంటే పెద్ద కారణాలు ఏం లేదు. బిర్యానీ చేసేటప్పటికి మొబైల్లో ఛార్జింగ్ లేదు అండ్ ప్లస్ కరెంట్ కూడా లేదన్నమాట. సో అలా మిస్ అయిపోయింది ఈ రెసిపీ అనేది. బిర్యానీ అయితే చూడ్డానికి మీకు ఎలా ఉందో కానీ పక్కనున్న మాకైతే స్మెల్ అయితే అద్దిరిపోతుంది అనమాట. దాంతోపాటు లివర్ కర్రీ కూడా చేసింది. ఆ కలర్ చూస్తేనే ఇంకా ఇప్పుడిప్పుడు వేసుకొని తినేద్దామా అని అనిపిస్తుంది మాకైతే. ఆ కలర్ చూసి ఫుడ్ కలర్ యూజ్ చేసామనుకుంటారేమో అండోయ్, కానే కాదు, అది ఓన్లీ కారం అలా ఉందన్నమాట. మేము అంత కారం వేసుకొని తింటాము. నాన్ వెజ్లో ఆ మాత్రం కారం లేకపోతే ఎలా చెప్పండి. సో ఇంకా ఛాలెంజ్ అయితే స్టార్ట్ చేయడానికి ఇంకా నేనే ప్లేట్లో సర్వ్ చేస్తున్నాను అనమాట. సమానంగా పంచుతున్నాను. ఒక్కొక్క ప్లేట్లో 2 ముక్కలు ప్లస్ ఒక లివర్ కర్రీలో ఒక పీస్, అలా 3 ప్లేట్లలో పెట్టేసిన తర్వాత ఛాలెంజ్ అయితే స్టార్ట్ చేసేస్తాము. అండ్ ఇది ఎవరు స్పీడ్గా తింటారు అని ఛాలెంజ్ మాత్రం కాదు, ఎవరు ఎక్కువ తింటారు, ఎవరి పొట్టలో ఎక్కువ బువ్వ పడుతుంది అనేది ఛాలెంజ్ అనమాట. తిన్నా తినకపోతే ఛాలెంజ్ ఇది. తినాలి ఛాలెంజ్ అన్నమాట. మేము ఎందుకు ఇలాగా స్పీడ్ ఛాలెంజ్ పెట్టుకోలేదు అని అడుగుతారేమో. ఎందుకంటే స్పీడ్ ఛాలెంజ్ ఒకవేళ పెట్టుకుంటే బిర్యానీ తినేటప్పుడు మాకు టేస్ట్ పెద్దగా తెలీదు. ఏదైనా తినేటప్పుడు ఆ టేస్ట్ని ఆస్వాదిస్తా తినాలి కదా, అందుకని మేము ఇలా పెట్టుకున్నాం అనమాట. ఎవరు ఎక్కువ తింటారో వాళ్ళే విన్ అవుతారు. అండ్ ఎవరు విన్ అయ్యారో తెలుసుకోవాలంటే వీడియో మొత్తం ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే మీకే తెలుస్తుంది. మీరు గమనించారో లేదో, వాళ్ళు కలిపేసి 2-3 ముద్దలు పెట్టుకున్న తర్వాత కూడా నేను నిదానంగా కలుపుకుంటానే ఉన్నాను. అంత స్లోగా ఉన్నాను నేను. చాలా మందిని చూసిన ఒక్కసారే అది కొనేది, ఒకటే కొనేది. 2000 యూట్యూబ్ నుంచి రాని ఖర్చు పెడితేనే ఏదైనా. ఖర్చు పెట్టాలంటే డబ్బులు ఉండాలి కదా, డబ్బులు లేకుండా ఏం ఖర్చు పెడతాం. ఉన్నా లేకపోతే ఖర్చు పెట్టిన తర్వాత డబ్బులు వస్తాయి. ఉన్నా లేకపోతే ఖర్చు పెట్టాం, అప్పు చేసేనా అంతే కదా. అప్పు చేసిన పెట్టి సాధించాలి అంతేలే. మీరు ఒకటి ఎప్పుడైనా కూడా మత కాదమ్మా, ఈ పాటి నువ్వు తినాలా. మీ అది అన్యాయం కదమ్మా, ఒక వికెట్ అవుతుంది. నా వల్ల కాదు. నేను వేసాను తెల్ల వేసుకునే రెండోసారి అనుకుంటా ఉన్నా నేను. ఏది బిల్లింగ్ చేసుకున్నాను.
అంటే చూడు ఎంత ఉందో కదిలిని కూడా కదిలేదు ఇలా విన్నర్ ఇస్ శివ గెలిచింది. ఇలాంటి వీడియోస్ ఇంకా చేయాలని కోరుకోండి. ఇంకో వీడియోలో కలుద్దాము. అంతటి వరకు సెలవు. బాయ్. సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్. సినిమా